తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పి కొత్తగా సర్వే అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది, మొదలు పెట్టారు. ప్రతి ఒక్క డివిజన్ లో వార్డ్ ఆఫీస్లలో తీసుకుంటారు. ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ లోనే, సరూర్ నగర్ వాళ్ళు సరూర్ నగర్ లోనే, లింగోజిగూడ నుంచి లింగోజిగూడ, వేరే దగ్గర కన్ఫ్యూజ్ చేయకండి. మన ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పి ప్రజాపాలన పేరు మీద అప్పుడు 6 గ్యారంటీల కోసం ఉన్న అప్లికేషన్ నే ప్రతి ఒక్క వార్డ్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇళ్ల కోసం అని, ఇల్లు పథకం కోసం అని చెప్పి దీంట్లో డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ యాదగిరి గారికి ఇస్తే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అది తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్వేకి వచ్చి ఆ తర్వాత ప్రొసీజర్ వాళ్ళు చూసుకుంటారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు ఏంటి అంటే, ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే అది ఇస్తారు. లేదు అని అంటే మీకు ఒకవేళ 80 గజాల వరకు ఒకవేళ స్థలం ఉంటే ఆ స్థలంలో వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారంగా ఇల్లు నిర్మించి ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసము మీరు ప్రజాపాలనలో ఒకవేళ 6 గ్యారంటీలలో మీరు అప్పుడు అప్లై చేయకపోతే దయచేసి మళ్ళా వార్డ్ ఆఫీస్ కి వచ్చి ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ ని ఫిల్అప్ చేసి ఇక్కడ వీళ్ళకి ఇవ్వండి. ధన్యవాదాలు.